హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి. మీరు చూస్తున్నారు ఎంకే క్రియేషన్. ఫ్రెండ్స్, టుడే మన వాట్సాప్లో డిలీట్ అయిపోయిన ఓల్డ్ మెసేజెస్ని అండ్ ఇమేజెస్ని మీ మొబైల్లోకి ఎలా బ్యాకప్ చేసుకోవాలన్నది చెప్తాను ఫ్రెండ్స్. మీ మొబైల్ పాడైపోయినా కానీ మీరు ఏదన్నా కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్నా మీ ఆండ్రాయిడ్ మొబైల్లోకి మళ్ళీ మీ ఓల్డ్ వాట్సాప్ మెసేజెస్ని అండ్ ఇమేజెస్ మొత్తం డేటా అంతా ఎలా మీ మొబైల్లోకి రీస్టోర్ చేసుకోవాలి, ఫస్ట్ ఎలా బ్యాకప్ పెట్టుకోవాలి, మీ డేటా అంతా మొత్తం అంతా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేటు మిస్ అవ్వకుండా చూడాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మెనూ ఆన్ చేసి మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చివరిలో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ చార్ట్స్ అని ఉంది కదా, చార్ట్స్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని ఉంది కదా, చార్ట్ బ్యాకప్ ఓపెన్ చేయండి. చార్ట్ బ్యాకప్ ఓపెన్ చేశాక ఇక్కడ మన డేటాని ఎలా బ్యాకప్ పెట్టుకోవాలన్నది చెప్తాను. ఫస్ట్ బ్యాకప్ అప్ టు గూగుల్ డ్రైవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ అని ఉంది కదా, ఇక్కడ డైలీ క్లిక్ చేస్తే డైలీ మీ డేటా మొత్తం మెసేజెస్ కానీ ఇమేజెస్ కానీ మొత్తం అంతా మీ డైలీ డేటా అంతా బ్యాకప్ అవుతుంది. ఇక్కడ వీక్లీ అని పెట్టుకుంటే వీక్లీ, మంత్లీ అని పెట్టుకుంటే మంత్లీ, ఇక్కడ వీక్లీ పెట్టుకుంటే వీక్లీకి ఒకసారి మీ డేటా అంతా బ్యాకప్ అవుతుంది. అలా నెక్స్ట్ ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదా, అకౌంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న గూగుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, నా దాంట్లో 2 అకౌంట్స్ ఉన్నాయి. మీరు ఏ అకౌంట్లో కావాలితే ఆ అకౌంట్లో మీ వాట్సాప్ డేటా అంతా బ్యాకప్ పెట్టుకోవచ్చు. నేను గూగుల్ అకౌంట్ని సెలెక్ట్ చేశాను. మీ డేటా అంతా ఆ అకౌంట్లోకి బ్యాకప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే మీ మొబైల్లో సేమ్ జీమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ అలో అని వచ్చింది, అలో క్లిక్ చేయండి. ఆ జీమెయిల్ ఐడి లింక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ బ్యాకప్ ఓవర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వైఫై ఆర్ సెల్యులర్ అని వచ్చింది కదా, వైఫై అన్నది మార్క్ చేసుకుంటే ఓన్లీ మీ మొబైల్లో వైఫై ఆన్ చేసినప్పుడు మాత్రమే మీ వాట్సాప్ డేటా అంతా బ్యాకప్ అవుతుంది. వైఫై ఆర్ సెల్యులర్ అన్న సెట్ చేసుకుంటే మీ మొబైల్లో వైఫై ఆన్ చేసుకున్న లేకపోతే మొబైల్ డేటా ఆన్ చేసిన మీ మొబైల్లో వాట్సాప్లో డేటా అంతా బ్యాకప్ అవుతుంది. నెక్స్ట్ వైఫై ఆర్ సెల్యులర్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఇంక్లూడ్ వీడియోస్ అని ఉన్నది కదా, ఇంక్లూడ్ వీడియోస్ అన్నది టిక్ మార్క్ చేస్తే ఇక్కడ వీడియోస్తో సహా మీ వాట్సాప్ డేటా మొత్తం మీ వాట్సాప్లోకి బ్యాకప్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా మీ మొబైల్ పోయినప్పుడు ఏదన్నా లేకపోతే మీరు ఏదైనా కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్నా మళ్ళీ మీరు కొత్తగా వాట్సాప్ క్రియేట్ చేసుకుంటే మీ ఈ ఓల్డ్ డేటా అంతా మీ న్యూ వాట్సాప్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన మెసేజెస్, మన దాంట్లో ఉన్న డేటా మొత్తం వాట్సాప్లో ఏ డేటా ఉంటే ఆ డేటా అంతా మొత్తం డేటా అంతా బ్యాకప్ అయిపోతుంది. ఇక్కడ బ్యాకప్ క్లిక్ చేశాక ఇక్కడ బ్యాకప్ ప్రాసెస్ జరుగుతుంది. 66 MB ఉంది. 66 MB అయిపోయాక మీ బ్యాకప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. అయిపోయాక నా మొబైల్లో వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి నా డేటాని ఎలా బ్యాకప్ చేస్తానన్నది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాకప్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు నా మొబైల్లో వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా వాట్సాప్ని డౌన్లోడ్ చేసి వాట్సాప్ క్రియేట్ చేస్తాను. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వాట్సాప్ అని సెట్ చేయండి. వాట్సాప్ మెసేజ్ అని వచ్చింది కదా, క్లిక్ చేయండి.
ఈ వాట్సాప్ మెసేంజర్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేశాక మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ అగ్రీ అండ్ డౌన్లోడ్ ఉంది కదా, క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే అని వచ్చింది కదా, అక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీ వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ వెరిఫైయింగ్ అవుతుంది. వెరిఫై అయ్యాక ఇక్కడ లుకింగ్ ఫర్ బ్యాకప్స్ అని వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు మన ఓల్డ్ మెసేజెస్ కానీ, వీడియోస్ కానీ, మొత్తం ఇమేజెస్ కానీ మన జీమెయిల్లో బ్యాకప్ అయి ఉంటాయి కదా. మనకు ఆ డేటా అంతా కావాలితే ఇక్కడ రీస్టోర్ అని ఉంది కదా, రీస్టోర్ క్లిక్ చేయండి. రీస్టోర్ క్లిక్ చేస్తే మీ డేటా అంతా యాస్టీస్గా సేమ్ ఇప్పుడు మీరు కొత్త మొబైల్లో వాట్సాప్ క్రియేట్ చేసుకున్నా కానీ మీ డేటా అంతా మొబైల్లోకి, ఓల్డ్ డేటా మెసేజెస్ అంతా మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ స్కిప్ అని క్లిక్ చేశారంటే మీకు ఇంకా ఓల్డ్ డేటా ఏం అవసరం లేదు, కొత్త వాట్సాప్ క్రియేట్ అవుతుంది ఎంటీగానే. ఇక్కడ రీస్టోర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ బ్యాకప్ డేటా మొత్తం 66 MB ఉంది. ఇక్కడ రీస్టోర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లోకి, మీ వాట్సాప్లోకి మీ ఓల్డ్ డేటా మొత్తం, చార్ట్ కన్వర్షన్స్ అన్నీ, మీ ఇమేజెస్ అన్నీ మొత్తం అన్నీ మీ వాట్సాప్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ నాది నెట్ స్లోగా ఉంది, సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ఇవ్వండి. సేమ్ మీరు వాట్సాప్ ఎలా చేసుకుని వాట్సాప్ నేమ్ ఏమి ఇస్తారో ఆ నేమ్ ఇవ్వండి. ఎంకే క్రియేషన్ అని ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాలింగ్ అని వచ్చింది కదా, మీ వాట్సాప్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, సేమ్ యాస్టీస్గా మీరు బ్యాకప్ పెట్టిన డేటా అంతా వచ్చింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి మీ ఓల్డ్ మెసేజెస్ అన్నీ. ఇవి మీరు చార్ట్ కానీ, ఇమేజెస్ కానీ యాస్టీస్గా మీరు ఏది ఉంటే అదంతా మీ వాట్సాప్లోకి మొత్తం డేటా అంతా, బ్యాకప్ అంతా రీస్టోర్ అయిపోద్ది. ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఎటువంటి మెసేజెస్ కానీ, ఓల్డ్వి ఇమేజెస్ కానీ కావాలంటే సేమ్ ఈ విధంగానే బ్యాకప్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.